విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా మహా ప్రదర్శన చేపట్టాయి. వేలాది మంది కార్మికులు రోడ్డెక్కి భారీ ర్యాలీ తీశారు. డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని వారంతా కోరుతున్నారు. పెద్ద ఎత్తున రోడ్డెక్కిన కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అక్కడ స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని వివరాలు యాడ్ చేస్తారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో మహా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకు తర్వాత సభ కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో దాదాపుగా అఖిలపక్ష కార్మిక సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మొత్తం కూడా పాల్గొంటుంది. ఓవరాల్గా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాలంతా కూడా ప్రదర్శనగా చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రదర్శన ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు మీరు? ఈరోజు భారత రాజ్యాంగ రూపొందించుకునే రోజు కార్మిక వర్గం పోరాడి స్వాతంత్రం కోసం పోరాడి భారత కార్మిక యొక్క హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే ఇవాళ కేంద్రంలోని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ సమ్మె చేసే హక్కు రద్దు చేస్తూ ఉంటున్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోరాడి సాధించుకున్నటువంటి ఆంధ్రుని యొక్క చరిత్ర విశాఖని పబ్లిక్ సెక్టర్గా కొనసాగాలని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుందన్నమాట. కానీ ఈ రోజు కూడా ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని అమ్ముతామని చెప్పేసి విశాఖ ఉక్కు కార్మికులు ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం స్వయంగా విశాఖ ఉక్కుని కాపాడవలసిందే. మైన్స్ కేటాయించాలి, శైలిలో విలీనం చేయాలి. కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో సమ్మె చేసే హక్కు కొనసాగాలి. మినిమం వేజెస్ 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు ప్రదర్శనలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ తన ప్రైవేటీకరణ విధానాలను ఆపాలి.